హరే కృష్ణ. కర్మ అంటే ఏమిటి? అసలు మనం చేస్తున్నది ఎలాంటి కర్మ? భగవద్గీత మరియు ఆచార్యుల ప్రకారం ఇది ఏమిటి? శ్రీల ప్రభుపాదుల రచనలు, ఉపన్యాసాల ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అకర్మ, కర్మ, వికర్మ గురించి భగవద్గీతలో చాలా స్పష్టంగా వివరించబడినది. మన ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొన్న విధంగా నిర్దేశిత కర్తవ్యాల ప్రకారం చేసే కర్మలు లేదా పనులను లేదా విధులను కర్మ అంటారు. అంటే నిర్దేశించిన విధులను నిర్వర్తించడం కర్మ అవుతుంది. అట్లే జనన మరణ చక్రం నుండి ఒకరిని విముక్తం చేసే పనులను అకర్మ అంటారు. అంటే భౌతిక ఆకాంక్షలు లేకుండా చేసే పనులన్నీ కేవలం కృష్ణుని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే చేసే కర్మను అకర్మ అంటారు. దీనికి ఎలాంటి భౌతికపరమైన చర్య ప్రతిచర్యల ప్రభావం ఉండదు. ఇక ఒకరు తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం ద్వారా చేసే కర్మలను వికర్మ అంటారు. అంటే ఇక్కడ పాపపు కార్యకలాపాలు అన్నీ కూడా వికర్మలు అంటారు. ఒకరిని మనిషి జన్మ కాకుండా తక్కువ జీవరాశులలో మళ్లీ జన్మను కల్పించే కర్మలను వికర్మ అంటారు. అంటే నిర్దేశించిన విధులను నిర్వర్తించకపోవడం, నిర్దేశిత విధికి విరుద్ధంగా చేయడం, వీటిని వికర్మ అంటారు. ఈ 3 రకాల కర్మలలో తెలివైన వారు కర్మబంధం నుంచి విముక్తం చేసే పనిని చేయడానికి ఇష్టపడతారు. సాధారణంగా కొంతమంది గుర్తింపు పొందడానికి మరియు జీవితంలో ఉన్నత స్థితిని సాధించడానికి మంచి పని చేయాలని కోరుకుంటారు. కానీ మరింత అభివృద్ధి చెందినవారు పని యొక్క ప్రతిఫలం నుండి పూర్తిగా విముక్తి పొందాలని కోరుకుంటారు. భగవద్గీతలో 3వ అధ్యాయం 9 నుంచి 16 శ్లోకాలలో చెప్పినట్లు వైదిక పద్ధతిలో నిర్దేశిత విధులను నిర్వర్తించకుండా కర్మస్థితిని పొందలేమని భగవంతుడు చెబుతున్నారు. భగవద్గీత 4వ అధ్యాయము 14వ శ్లోకం నుంచి 19వ శ్లోకాల ప్రకారం కర్మ మార్గం చాలా సంక్లిష్టమైనది. కాబట్టి ఏది అసలు కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ అని అర్థం చేసుకోవాలి. ఈ విషయం తెలుసుకొని కర్మ చేయాలి. కానీ దీనిలో స్పష్టత రావాలి. అంటే మనం కేవలం కృష్ణ చైతన్యంలో నిమగ్నం కావాల్సి వస్తుంది. లేకపోతే నేను ఏమి చేయాలి, నేను ఏమి చేయకూడదు అని సందేహం వస్తుంది. ప్రతి దేశంలో కొన్ని చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా చంపడం లాంటి తప్పు చేస్తే దానికి శిక్ష ఉంటుంది. అది ప్రభుత్వ చట్టం. ప్రభుత్వానికి విరుద్ధంగా ఏదైనా తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. ఇది వికర్మ. కానీ ఉదాహరణకు ప్రభుత్వమే మన దేశ సైనికునికి ఆదేశిస్తే మీరు వెళ్ళి పోరాడండి, శత్రువుని చంపండి అని, అది కర్మ కాదు మరియు వికర్మ కాదు, అది అకర్మ అవుతుంది. అదేవిధంగా భగవంతుడైన కృష్ణుని ఆదేశాలను మనం పాటిస్తే అదే అకర్మ. అలాంటి అకర్మకు ఎలాంటి భవబంధ ప్రభావం ఉండదు. లేకపోతే మనం కర్మ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ.